అందరికీ నమస్కారం అండి. ఈరోజు దానగుణం గురించి తెలుసుకుందాము. దానగుణం గొప్పతనం తెలుసుకోవడానికి ఒక చిన్న కథ ఉంది. చాలామంది దోషాలను నివారించుకోవడానికి భగవంతుని కృపను పొందడం కోసం దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారిని లోకం ధనవంతులుగా గుర్తిస్తుందే కానీ గొప్ప వాళ్ళను కాదు. కానీ తమ కోసం దాచుకున్నది కూడా పరులు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చివేసే వాళ్ళనే మహాత్ములని భగవంతుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు. దానం చేయగలగడం ఎంతో గొప్ప లక్షణం. దానగుణం ఉన్న చోట సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమవుతాడని నిరూపించే కథ తెలుసుకుందాం ఈరోజు. ఈ కథ భాగవతంలోనిది. పూర్వం రంతి దేవుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన దానగుణానికి నిలువెత్తు రూపం వంటివారు. ఆయన తన ధనాన్ని మొత్తం దానం చేసి నిరుపేద మిగిలాడు. 48 రోజులు తన కుటుంబంతో సహా అన్నం నీళ్లు లేకుండా అలమటించాల్సి వచ్చింది. అప్పటికి ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒకనాడు ఉదయాన అతనికి నెయ్యి, పాయసము, అన్నము, నీళ్లు దొరికాయి. అంతటి ఆకలితో అలమటించిన రంతిదేవుడు వేల కాని వేల భగవంతుని పూజించకుండా భోజనం చేయలేదు. భోజన సమయం రాగానే రంతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి కూర్చున్నాడు. కానీ ఆ రోజు వారెవ్వరూ భోజనం చేయలేదు. వారు భోజనానికి ఉపక్రమించే సమయంలో ఒక దీనుడైన బ్రాహ్మణుడు ఆకలంటూ అతని ముందుకు వచ్చాడు. వచ్చిన అతిథిని భగవంతుడిగా భావించే రంతిదేవుడు తమ భోజనంలోని సగభాగాన్ని అతనికి పెట్టి సంతృప్తిపరిచాడు. మిగిలిన భోజనాన్ని తినబోతూ ఉండగా ఒక బాటసారి అన్నం పెట్టమని అడిగాడు. అతనికి ఆహారంలో ఒక భాగాన్ని పెట్టాడు రంతిదేవుడు. అతను వెళ్ళగానే కుక్కల గుంపుతో ఒకడు వచ్చి తాను తన కుక్కలు ఎంతో ఆకలితో ఉన్నామని ఏదైనా ఆహారం ఇవ్వమని అడిగాడు. రంతిదేవుడు తన వద్ద మిగిలిన ఆహారం అంతా అతనికి ఇచ్చేశాడు. దాంతో రంతిదేవుని ప్రాణాలు కడబట్టసాగాయి. అతని వద్ద నీరు ఒక్కరికి మాత్రమే సరిపోయే విధంగా ఉన్నాయి. వాటిని తాగబోతుండగా మరొక వ్యక్తి వచ్చి, స్వామి, దాహంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాను, ఒక గుక్కెడు నీళ్ళిప్పించండి అని వేడుకున్నాడు. తనకు మిగిలిన ఆ నీటిని కూడా రంతిదేవుడు అతని దాహం తీర్చడానికి ఉపయోగించాడు. మహానుభావ, నీ ఆకలి తీర్చడానికి నా వద్ద ఏమీ లేదు, కానీ కొంత నీరు ఉన్నది, దయచేసి స్వీకరించండి. ఆపద కలిగిన వారికి సహాయపడటం కన్నా మానవ జన్మకు మరో అర్థం ఏమున్నది అని ఆ నీటిని అతనికిచ్చాడు. రంతిదేవుడు తన వద్ద ఉన్న నీటిని కూడా దానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. జరిగిందంతా విష్ణుమాయ విలాసమని అతనికి వివరించారు. అతని దానగుణాన్ని వేనోళ్ల కొడియాడారు. వరాలు పొందడానికి ఎంతమంది కఠోర తపస్సు చేసినా దర్శనమివ్వని దేవతలు అతని సద్గుణాలను ప్రశంసించడానికి స్వయంగా ప్రత్యక్షమయ్యారు. అయినా రంతిదేవుడు వారిని ఏ కోరిక కోరలేదు. విష్ణు భక్తులకు నామస్మరణకు మించిన వరమేమివ్వగలరు ఎవరైనా అని అన్నాడు. అందుకే అన్నమయ్య ఏ పురాణమున ఎంత వెతికినా శ్రీహరిదాసులు చెడనెవ్వరు అని అన్నాడు. ఆ హరిభక్తులు ఎల్లప్పుడూ పుణ్యకార్య శక్తులై ఉంటారు అనడానికి రంతిదేవుడు గొప్ప ఉదాహరణ. మన దగ్గర ఉన్నది ఏదైనా మనం ఎదుటివారికి ఉపయోగపడుతుందని తెలిసినా దాచుకోవడానికి ప్రధానంగా 2 కారణాలుంటాయి. ఒకటి, ఆ వస్తువుపై గల అమితమైన మోహం. 2, ఆ వస్తువుని మనం తిరిగి సంపాదించుకోలేమన్న భయం. ధీమంతులు దేని మీద వ్యామోహాన్ని పెంచుకోరు. ధైర్యవంతులు ఎటువంటి అసాధ్యమైన ఎన్నిసార్లైనా సాధించుటకు వచ్చే సమర్థులు. అదేవిధంగా రంతిదేవుడు ఆ 2 లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాడు. కనుకే ఆకల దప్పికలతో ప్రాణాలు కడబట్టిన తన చేతిలోని మంచినీటిని కూడా దానం చేశాడు.
పరోపకారమే పరమాత్ముని సేవ అని రంతిదేవుని కథ చెప్తుంది.